హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను నవంబర్ 2025లో రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రబీ పంటల సాగు మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో తదుపరి విడత పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే 22వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఖాతాల్లోకి డబ్బులు రాకపోవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాము. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 6,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది. 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి విడతలో వేల కోట్ల రూపాయలు రైతులకు అందుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే 22వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 2026 నెలలో 2026లో అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ విడత విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది. అయితే 21వ విడత సమయంలో కేవైసీ పూర్తి చేయలేదనే కారణంతో డబ్బులు రానివారు, ల్యాండ్ రికార్డులు వెరిఫై పూర్తి చేయని వారు, బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేయకుండా సాయం అందని రైతులకు ఈసారి 2,000 రూపాయలకు బదులుగా 4,000 రూపాయలు రానున్నాయి. అంటే 21వ విడత నిధులు 2,000, 22వ విడత 2,000, మొత్తం 4,000 ఖాతాలో పడేందుకు అవకాశం ఉందని సమాచారం. అయితే లబ్ధిదారులు జాబితాలో ఉండి కేవైసీ పూర్తి చేయని వారికి మాత్రమే ఈ 4,000 వస్తాయట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో ఎవరైతే రైతులు ఇంకా ఈ కేవైసీ అనేది పూర్తి చేయలేదో సో వాళ్ళు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయడం వల్ల ఎవరికైతే 21వ విడత నిధులు జమ కాలేదో ఈసారి 21 మరియు 22వ విడత నిధులు మొత్తం 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే కానున్నాయి. ఓకే ఫ్రెండ్స్, రైతులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.